హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాన్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ ఈశ్వరరావు. మనం ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్ బేస్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్లో డైలీ కూడా క్లాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఏదో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం డైలీ కూడా. సో ఈరోజు అందులో భాగంగానే మన టాపిక్ ఏంటంటే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. ఓకేనా? మన రైల్వే ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇది. కొంచెం డిఫికల్టీగా ఉంటుంది, కానీ లాజిక్ తెలిస్తే నీకు డిఫికల్టీ ఏమి ఉండదు. చూడగానే ఆన్సర్ టిక్ పెట్టేస్తాం అనమాట. సో అదే విధంగా చేయలేదు మనం నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ మీకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్లో స్కోరింగ్ అనేది ఎక్కువ రావాలంటే నువ్వు ఫస్ట్ ఫోకస్ పెట్టాల్సింది అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ మీదే. సో మీ అందరూ కూడా ఎవరైతే ఇంతవరకు చిట్స్ కెన్ యాప్ని కొనుక్కోలేదో వాళ్ళందరూ కూడా చిట్స్ కెన్ యాప్ని కొనుక్కొని బాగా విని ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఆర్ఆర్బి ఎగ్జామ్లో స్కోరింగ్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన చిట్స్ కెన్ యాప్లో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అన్న హై లెవెల్లో మన చిట్ ఆన్సర్ చెప్పి రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి చిట్స్ కెన్ యాప్ని కొనుక్కొని మీ ఆర్ఆర్బి యొక్క దీనికి సంబంధించి స్కోరింగ్ ఎక్కువ రావాలనుకుంటే ఆ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసి మన మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి, ఆ మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆర్ఆర్బి ఎగ్జామ్లో స్కోరింగ్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి వెంటనే చిట్స్ కెన్ యాప్ని కొనుక్కోమని. ఓకే, ఈరోజు మనం టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. టాపిక్ ఏంటంటే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. సో మనకి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఒక 5 సింబల్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఉంటాయండి. అవి ఏంటంటే లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు. ఈ 5 సింబల్స్ బేస్ చేసుకొని మనం ఈ టాపిక్ యొక్క క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే టాపిక్ క్వశ్చన్లు అంటే ఆ సింబల్ బేస్ చేసుకొని ఉంటాయి. ఓకే, చూడండి. లెస్ దెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెస్ దెన్ బి అంటాడు. ఏ లెస్ దెన్ బి అంటే ఏంటి? ఏ లెస్ దెన్ బి, ఏ అనేది బి కంటే చిన్నది లేదా ఏ కంటే బి పెద్దది అని అంటాం. లెస్ దెన్ అంటే చిన్నది, ఏ లెస్ దెన్ బి అంటే ఏ అనేది బి కంటే చిన్నది, లెస్ దెన్ అంటే చిన్నదిగా ఉండాలి. గ్రేటర్ దాన్ అంటే పెద్దది, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ అనేది బి కంటే పెద్దది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటాడు. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏంటి? ఏ అనేది బి కంటే సమానంగానే ఉండొచ్చు లేదా ఏ అనేది బి కంటే సమానంగానే ఉండొచ్చు లేదా చిన్నగైనా ఉండొచ్చు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏ అనేది బి కంటే సమానంగానే ఉండొచ్చు లేదా పెద్దగైనా ఉండొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏ బి రెండు కూడా సమానంగా ఉంటాయి. ఆ సింబల్స్ తెలుసుకోవాలి. లెస్ దెన్ అంటే ఏంటి, గ్రేటర్ దెన్ అంటే ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి. ఓకేనా? అందరికీ తెలిసే ఉంటాయి. ఈ 5 సింబల్స్ బేస్ చేసుకుని మనకి టాపిక్లో క్వశ్చన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ నేను చెప్పిన ట్రిక్ కానీ మీరు యూజ్ చేసుకుంటే ఆ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. క్వశ్చన్ చూస్తావు, నువ్వు ఆన్సర్ టిక్ పెట్టాల్సి జస్ట్ ఆ కన్క్లూజన్ చెక్ చేసుకుంటావు. ఓకేనా? క్వశ్చన్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ సి అండ్ సి గ్రేటర్ దాన్ డి, then which of the following conclusions is definitely wrong. మనకు 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ 3 స్టేట్మెంట్లు ఇచ్చి కింద ఇచ్చిన కన్క్లూజన్ లో ఏది రాంగ్ అని అడిగాడు, ఏది తప్పు అని అన్నాడు. రాంగ్ అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఏం చేయాలంటే మనం ఫస్ట్ అది ఇచ్చిన స్టేట్మెంట్స్ ని ఒక ఆర్డర్ లో చేసుకుంటూ రావాలి. అంటే ఇచ్చిన వీటిని యూజ్ చేసుకుంటూ ఒక ఆర్డర్లో తీసుకొని రావాలి. మనం దాన్ని బేస్ చేసుకొని వాడు ఇచ్చిన కన్క్లూజన్ రాంగా రైట్ అనేది నువ్వు ఆప్షన్ చూసుకొని టిక్ చేసుకుంటావు. ఓకేనా? చూద్దాం. ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ బి అన్నాడు. ఓకే, ఫస్ట్ వేస్తాను ఏ గ్రేటర్ దాన్ బి. నెక్స్ట్ ఏంటంటే మనం బికి కానీ ఏ కానీ రిలేషన్ ఉన్న స్టేట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఒక ఆర్డర్లో ఏదైనా ఒక లైన్లో తీసుకురావడానికి, అంటే ఏతో కానీ బితో కానీ రిలేషన్ ఉన్న స్టేట్మెంట్ చూద్దాం.
ఇక్కడ B తో రిలేషన్ ఉంది, B గ్రేటర్ దాన్ C. సో ఆల్రెడీ B ఉంది కదా, సో B గ్రేటర్ దాన్ C. వాడు ఇచ్చిందంటే నేను అలా యూజ్ చేస్తాను అంతే, నేనేం మార్చట్లా. నెక్స్ట్ C గ్రేటర్ దాన్ D అన్నాడు, ఆల్రెడీ C ఉంది కదా, సో C కి గ్రేటర్ దాన్ D. ఓకేనా, వాడు ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఒక ఆర్డర్లో తీసుకొని వచ్చాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఉపయోగించి ఆడిచ్చిన ఆప్షన్ ఏది మన క్వశ్చన్ అంటే ఏది రాంగ్ అన్నాడు, సో ఇది దీన్ని ఉపయోగించి ఆడిచ్చిన 4 ఆప్షన్లో ఏది రాంగ్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏ గ్రేటర్ దాన్ డి అన్నాడు. చూడండి ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ డి. ఏ అనేది బి కంటే పెద్దది, బి అనేది సి కంటే పెద్దది, సి అనేది డి కంటే పెద్దది. సో అలాంటప్పుడు ఏ అనేది డి కంటే పెద్ద అవుతుందా లేదండి, 100% అవుతుంది. సో రైటే, కానీ మనకేంటి రాంగ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏది రాంగ్ అవుతుంది అది మనకు కావాలి. సెకండ్ ఆప్షన్ ఏ గ్రేటర్ దాన్ సి. సో ఏ అనేది బి కంటే పెద్దది, బి అనేది సి కంటే పెద్దది, కాబట్టి ఏ కూడా సి కంటే గ్రేటర్ దాన్ పెద్దదే అయి ఉంటుంది 100%. సో ఏ 2 సెకండ్ ఆప్షన్ కూడా రైటే. థర్డ్ ఆప్షన్ డి గ్రేటర్ దాన్ ఏ అన్నాడు. మనకి స్టేట్మెంట్ బట్టి ఏం వచ్చింది, మనకి ఏ గ్రేటర్ దాన్ డి వచ్చింది అంతే కదా. ఏ కంటే ఏ అనేది డి కంటే పెద్దది, సో ఏ గ్రేటర్ దాన్ డి అనేది మనకి కన్క్లూజన్ ఫామ్ అయింది ఆ స్టేట్మెంట్ బట్టి మనకి. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ డి అన్నా లేదా డి లెస్ దాన్ ఏ అన్నా ఒకటే అంతే కదా. ఏ గ్రేటర్ దాన్ డి అన్నా డి లెస్ దాన్ ఏ అన్నా ఒకటే. ఇక్కడ మనకేంటి డి గ్రేటర్ దాన్ ఏ అన్నాడు, కానీ మనం ఏం చెప్పొచ్చు డి లెస్ దాన్ ఏ అని చెప్పొచ్చు. సో ఇది మనకి రాంగ్, ఇది అడిగింది కూడా రాంగ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మన ఆన్సర్ ఏంటండి, థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అదే ఆన్సర్. ఫోర్త్ వన్ చూసుకోండి, బి గ్రేటర్ దాన్ డి. సో బి గ్రేటర్ దాన్ సి అండ్ సి గ్రేటర్ దాన్ డి. రెండు గ్రేటర్ దాన్ బి కంటే సి పెద్ద, బి అనేది సి కంటే పెద్దది, సో సి అనేది డి కంటే పెద్దది, కానీ బి కూడా డి కంటే పెద్దగానే ఉంటుంది. సో అది కూడా రైట్. ఓకేనా, అంటే దీనికి ఇంత టైం అవసరం లేదు. సో మీ అందరికి అర్థం అవ్వాలని చెప్పి నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను అంతే. ఈడేంటి ఎంత చెప్తానని చెప్పి అనుకోకండి మీరు. ఏమని చెప్పడానికి నేను స్టేట్మెంట్ ఫామ్ చేసాను, చూస్తాను, ఆన్సర్ టిక్ పెట్టేశాను అంతే. అవుతుందా కాదు. ఓకేనా, సో ప్రతి విద్యార్థికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఎంత టైం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్ ఒక 2-3 క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ నుంచి చూస్తాం, టిక్ పెట్టేస్తాం, ఎంత టైం మనం చేయం. సో స్టార్టింగ్లో ప్రతి ఒక్క విద్యార్థికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ స్లోగా చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ సి ప్లస్ డి అండ్ బి ప్లస్ సి గ్రేటర్ దాన్ ఏ ప్లస్ డి, దెన్ ఇట్ ఈస్ డిఫైన్డ్ దట్. మనకు ఒక 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ 2 స్టేట్మెంట్లో ఏది మనకి డిఫైన్ చేయమంటే ఏం వస్తుంది అని దీన్ని బట్టి మనకి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, ఏ ప్లస్ బి ఇచ్చాడు, ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ సి ప్లస్ డి, అండ్ సెకండ్ వన్ బి ప్లస్ సి గ్రేటర్ దాన్ ఏ ప్లస్ డి. సో రెండు యాడ్ చేసుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి రెండు గ్రేటర్ దాన్ ఉన్నాయి కదా, నో ప్రాబ్లం, గ్రేటర్ దాన్ సి ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ డి. ఇక్కడ చూడండి గ్రేటర్ దాన్ కాబట్టి మాక్సిమం క్యాన్సిల్ అయిపోతే ఏమని ఉంటే ఇక్కడ సిసి క్యాన్సిల్, నెక్స్ట్ ఏ క్యాన్సిల్. ఇప్పుడు ఏమొచ్చింది మనకి 2b గ్రేటర్ దాన్ 2d. సో 2d క్యాన్సిల్, ఇంకేం మిగిలిందండి b గ్రేటర్ దాన్ d. b గ్రేటర్ దాన్ d ఎన్ని ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, అందరికి అర్థమైంది కదా. మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్లే, నాకు ఆన్సర్ దాన్ని డిఫైన్ చేయాలి, దాన్ని సాల్వ్ చేయాలి. సో నేను చేస్తాను, ఆ 2 స్టేట్మెంట్లు యాడ్ చేస్తే మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది. సో యాడ్ చేశాను నేను, ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి రెండు గ్రేటర్ దాన్ కాబట్టి నో ప్రాబ్లం. మనకి గ్రేటర్ దాన్ లెస్ దాన్ కొంచెం ఇబ్బంది అయిపోద్ది మనకి. సో సి ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ డి. సో గ్రేటర్ దాన్ నుండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు కూడా నీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ సైడ్ ఆర్హెచ్ సైడ్ ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. లెస్ దాన్ ఉన్నా గ్రేటర్ దాన్ ఉన్నా ఈక్వల్ టు క్యాన్సిల్ చేసుకోవచ్చు నువ్వు. సో ఇక్కడ 2b గ్రేటర్ దాన్ 2d, 2d క్యాన్సిల్ అండ్ b గ్రేటర్ దాన్ d is the right answer. Okay, next question. If a plus b is equal to 2c and c plus d is equal to 2a, then ఇవి కూడా రెండు స్టేట్మెంట్లు యాడ్ చేసేయండి. a plus b plus
సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 2c ప్లస్ 2a. చూడండి సిఏ ఇక్కడ ఉన్నాయి కదా, రెండు సి తీసుకెళ్ళిపోయినట్టు ఏమొస్తుంది, మైనస్ అయిపోతాయి కదా. ఇది ప్లస్ ఏ ప్లస్ సి, అటువైపు పట్టుకెళ్తే మైనస్ ఏ అయిపోతాయి. సో ఇంక రిమైనింగ్ ఇటువైపు ఏముంటాయి, బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు సి పోతే ఏ ప్లస్ సి లేదా సి ప్లస్ ఏ ఉంటుంది. ఎందుకంటే 2cలో ఒక సి పోతే సి ఉంటుంది, 2aలో ఒక ఏ పోతే ఏ ఉంటుంది. ఇదే మిగిలింది మనకి. సో ఇది ఎక్కడ ఉందో చూసుకోండి ఆప్షన్ లో. ఫస్ట్ ఆప్షన్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి, దట్ ఈస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే మనకి ఈ విధంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, కన్క్లూజన్లు ఇస్తాడండి. ఫస్ట్ మనం కొన్ని ఆ సింబల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆడే ఇస్తాడు, క్వశ్చన్ అంతా కూడా ఆడే ఇస్తాడు. నువ్వు క్వశ్చన్ చూసుకొని ఆ కాన్సెప్ట్గా నీకు తెలిసినట్టుగా అయితే క్వశ్చన్ చూసుకుని ఆన్సర్ చూసుకుంటూ వెళ్ళిపోవడం, చెక్ చేసుకుంటూ. ఓకేనా, ఈ విధంగా మనకి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ లో నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ మోడల్ ఏంటంటే ఈ విధంగా క్వశ్చన్ అనేది ఫార్మేషన్ ఉంటుంది. సో మనకు 1 అడగ క్వశ్చన్ మనకి ఎగ్జామ్ లో 1 మార్క్ అడగవచ్చు, 2 మార్క్స్ అడగవచ్చు, 3 మార్క్స్ అడగవచ్చు, ఆడ ఇష్టమే. ఓకేనా, నువ్వు ఎగ్జామ్ కి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ప్రతి టాపిక్ కూడా నీకు అవగాహన ఉండాలి. ఎగ్జామ్ లో ఇది కూడా అనడానికి లేదు, ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి ప్రతి టాపిక్ కూడా. ఓకేనా, ఇదే మన 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్లాసులు ఏం కాదు ఇంపార్టెంట్ చదువుకుందాం అనడానికి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, నువ్వు ఎంత నేర్చుకుంటే నీకు అంత స్కోరింగ్ పెరుగుతుంది, నీకు అంత ఎక్కువ మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటాయి మీకు. ఓకేనా, ఇంపార్టెంట్ నాన్ ఇంపార్టెంట్ అని చూడకూడదు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద నీకు అవగాహన ఉండాలి. ఆ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చుకొని చేసేటట్టుగా ఉండాలి. ఓకే, చూద్దాం. ఇది మనకి ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ లో ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అన్నమాట మనకి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి చూడండి. ఫస్ట్ చూడండి, మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సింబల్స్ ఇచ్చి. చూడండి, p@q మీన్స్ p is either greater than or equal to q. చూడండి, ఇంగ్లీష్ లో రాశాను, తెలుగులో నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, మరి తెలుగులో రాలే కదా అని చెప్పి అనకండి. నేను ఇంగ్లీష్ లో రాశాను, నేను తెలుగులో చెప్తాను, మీరు దాన్ని అర్థం చేసుకోవడమే. ఓకేనా, బుక్ తీసుకొని నోట్ చేసుకొని సరిపోద్ది, అర్థం అవ్వలేని వాళ్ళ గురించి చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ వన్, p@q means p is either greater than or equal to q. నేను చెప్పాను ఈ టాపిక్ అంతా కూడా లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు, ఈ సింబల్స్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. ఇక సింబల్స్ మీద కొంత అవగాహన ఉండాలి. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, p@q means p is either greater than or equal to q. సో greater than or equal to q అంటే మనకి ఇక్కడ సింబల్ వస్తే ఏం తీసుకోవాలంటే greater than or equal to తీసుకోవాలి నువ్వు. ఓకేనా, p అనేది q కంటే పెద్దది మరియు సమానము అంటాడు. పెద్దది మరియు సమానం, పెద్దదంటే గ్రేటర్ దాన్ కదా, సమానం అంటే ఈజ్ ఈక్వల్ టు పెద్దదేనా అవ్వచ్చు లేదా సమానంగా అనవచ్చు అన్నాడు అక్కడ. కాబట్టి బిగ్ అంటే పెద్దదంటే గ్రేటర్ దాన్, ఈక్వల్ అంటే ఈజ్ ఈక్వల్ టు కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. నెక్స్ట్, copyright copyright q means p is either smaller than or equal to q. either smaller than ఆర్ ఈక్వల్ టు, చిన్నదైనా ఉండొచ్చు లేదా సమానంగానే ఉండొచ్చు. చిన్నదంటే ఏం చెప్పాం, లెస్ దాన్, సో సమానం అంటే ఈజ్ ఈక్వల్ టు, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాపీరైట్ అంటే. ఓకే, నెక్స్ట్ వన్, p%q మీన్స్ p is greater than q. ఆల్రెడీ డైరెక్ట్ గా ఇస్తాడు, p అనేది q కంటే పెద్దది అన్నాడు. సో గ్రేటర్ దాన్ కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ వస్తుంది నీకు. నెక్స్ట్ వన్, p is smaller than q. smaller than, p అనేది q కంటే చిన్నది అన్నాడు, స్మాలర్ దాన్ అన్నాడు కాబట్టి ఇక్కడ స్టార్ అంటే దానికి సింబల్ ఏమొస్తుందంటే లెస్ దాన్. నెక్స్ట్ చూద్దాం, p is neither greater than nor smaller than q. p అనేది q కంటే పెద్దది కాదు అలాగని చిన్నది కూడా కాదు అన్నాడు. సో గ్రేటర్ దాన్ కూడా కాదు, స్మాలర్ దాన్ కూడా కాదు, మరి లెస్ దాన్ కాదు, గ్రేటర్ దాన్ కాకపోతే ఇంకేముంటుంది, సమానంగా ఉండే ఛాన్స్ ఉంటుంది మనకి. సో ఈక్వల్ టు, నీకు చెప్పాను ఈ సింబల్స్ మీద ఉంటాయి, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, అటు గురించి తెలుసుకోవాలి.
చూడండి ఇచ్చిన సింబల్స్ యొక్క నేను సింబల్స్ అని వేసాను. కాపీ @ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, కాపీ రేట్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, పర్సంటేజ్ అంటే గ్రేటర్ దాన్, స్టార్ అంటే లెస్ దాన్, డాలర్ అంటే ఇజ్ ఈక్వల్ టు. ఓకేనా? ఫస్ట్ ఆర్డర్ నీకు ఆ విధంగా సింబల్స్ ఇచ్చిస్తే నో ప్రాబ్లం. ఆ సింబల్ చూసుకుంటూ స్టేట్మెంట్ లో కన్క్లూజన్ లోకి వెళ్తావు, ఎక్కడైతే పెద్ద వచ్చిన చూసి చెప్పేస్తావు. కానీ ఇండైరెక్ట్ గా అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు డైరెక్ట్ గా అడగడు, ఆడు క్వశ్చన్ ఏ విధంగా ఆడిచ్చిన స్టేట్మెంట్ ఏ విధంగా ఇచ్చుకున్నాయి ఆ సింబల్స్ ని ఫస్ట్ నువ్వు కరెక్ట్ గా తీసుకోవాలి. ఆడిచ్చిన సింబల్ యొక్క మీనింగ్ ఏమంటే నువ్వు కరెక్ట్ గా తెలుసుకోవాలి. ఆడిచ్చిన మీనింగ్ నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకొని ఆ సింబల్ గా నువ్వు ఫామ్ చేయగలిగితే నీ కాన్సెప్ట్ ఎక్కడ రాంగ్ ఉండవు. నువ్వు ఈ 5 సింబల్ ఏ ఒక్క దగ్గర రాంగ్ చేసినా నువ్వు చేసిన ఆన్సర్ కూడా రాంగ్ అయిపోతాయి. చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. నువ్వు ఇచ్చిన మనకి 5 ఇచ్చాడు కదా ఇన్ఫర్మేషన్ అనేది, సింబల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. ఆ సింబల్స్ నువ్వు ఖచ్చితంగా ఈ 5 ఇస్తే 5 క్లియర్గా క్లారిటీగా నువ్వు చేయాలి. ఆ సింబల్స్ అని తీసుకొని రావాలి. అక్కడ ఏ ఒక్క సింబల్ బై మిస్టేక్ రాంగ్ చేసావు అనుకో, నీ కన్క్లూజన్లో ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్లు అన్నీ కూడా రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి. ఓకేనా? ఫస్ట్ ఆ సింబల్స్ ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి సింబల్ వేసాం. @ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, కాపీ రేట్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, పర్సంటేజ్ అంటే గ్రేటర్ దాన్, స్టార్ అంటే లెస్ దాన్, డాలర్ అంటే ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు ఏమున్నాయి స్టేట్మెంట్ చూస్తాం, సింబల్స్ వేస్తాం. ఏమి ఇచ్చాడు చూడండి. @ అంటే ఏంటి? @ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, రైట్. పర్సంటేజ్ అంటే గ్రేటర్ దాన్, డాలర్ ఈజ్ ఈక్వల్ టు. స్పీడ్ అప్ ఉండాలి, తెలిసిపోయి కదా ఇంక ఇక్కడ. చూడండి m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు r. ఆల్రెడీ r తో రిలేషన్ కావాలి కాబట్టి r గ్రేటర్ దాన్ t ఉంది. సో r గ్రేటర్ దాన్ t అండ్ t ఈజ్ ఈక్వల్ టు k. ఫస్ట్ ఈ విధంగా ఫార్ములేషన్ తీసుకొని రావాలి నువ్వు. ఓకేనా? చూడండి మీ అందరికి అర్థమని చెప్పి కొంచెం స్లోగా చెప్తున్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. కొంచెం ఒక 2-3 క్వశ్చన్స్ పోతే ఇంకా స్పీడ్ అప్ పెంచేస్తాను నేను ఇక్కడ. ఓకేనా? ఇవన్నీ చెప్పుకోను. ఆ సింబల్స్ చూస్తాం, సింబల్స్ వేస్తాం, ఇక్కడ వేస్తాం అంతే. కన్క్లూజన్ ఇవ్వడం చూస్తాం. ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ నువ్వు ఒక ఆర్డర్లో ఒక ఆర్డర్లో చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఫార్మేషన్ చేయాలి అడిచిన దాన్ని. ఇప్పుడు మనం ఏంటి దీని ఆర్డర్ని ఉపయోగించి ఆడిచ్చిన కన్క్లూజన్ రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్టార్ అంటే ఏంటండి? స్టార్ అంటే లెస్ దాన్ అంటే k లెస్ దాన్ m ఫస్ట్ కన్క్లూజన్, t లెస్ దాన్ m సెకండ్ కన్క్లూజన్. ఇప్పుడు రాంగ్ ఆర్ రైట్ దాంట్లో మనం ఇచ్చిన స్టేట్మెంట్ లో అది రాంగ్ ఆర్ రైట్ అని చెక్ చేసుకోవాలి. సో k లెస్ దాన్ m అంటే ఇక్కడ ఉంది, k అంటే ఇక్కడ ఉంది. సో t ఈజ్ ఈక్వల్ టు k కదా, నేను t ప్లేస్ లో కాసేపు k తీసుకుంటాను. ఓకేనా? t ప్లేస్ లో కాసేపు k తీసుకుంటాను నేను. ఇప్పుడు ఏమొచ్చింది? m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు r గ్రేటర్ దాన్ k. m అనేది r కంటే పెద్దది, r అనేది k కంటే పెద్దది అయినప్పుడు m అనేది k కంటే పెద్దదే అవుతుంది. ఓకేనా? అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం? m గ్రేటర్ దాన్ k. సో m గ్రేటర్ దాన్ k అన్నా, k లెస్ దాన్ m అన్నా ఒకటే. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. అంతే కదా? m గ్రేటర్ దాన్ k అన్నా, k లెస్ దాన్ m అన్నా ఒకటే. సో మనం k లెస్ దాన్ m ఇచ్చారు. చూడండి ఏది మనం డైరెక్ట్ ఇవ్వట్లే, అన్ని ఇండైరెక్ట్ ఇస్తున్నాడు టైం వేస్ట్ చేయడానికి అనమాట. సో నీకు ప్రాక్టీస్ ఉంటే అక్కడ టైం అనేది వేస్ట్ అవ్వదు, ప్రాక్టీస్ పెంచాలి నువ్వు. ఫస్ట్ వన్ అనేది రైటే. సెకండ్ వన్ చూద్దాం. t లెస్ దాన్ m అన్నాడు. చూడండి t లెస్ దాన్ m. చూడండి m ఇక్కడ ఉంది, t ఇక్కడ ఉంది, రెండంటే చూడాలి మనం. సో దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది? రెండు మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ కాబట్టి m గ్రేటర్ దాన్ t వస్తుంది. సో m గ్రేటర్ దాన్ t అన్నా, t లెస్ దాన్ m అన్నా రైటే, ఒకటే కదా. సో సెకండ్ కన్క్లూజన్ కూడా రైటే. సో ఫస్ట్ వన్ రైటే, సెకండ్ వన్ కూడా రైటే. ఇప్పుడు కింద ఆప్షన్లు ఇస్తాడు, ఆడిచ్చిన ఆప్షన్ పెట్టి నువ్వు ఫాలో అవ్వాలి. ఓకేనా? వాడు ఏవైతే ఆప్షన్ ఇస్తాడో ఆ విధంగా నువ్వు ఫాలో అవ్వాలి. నేను ఈ విధంగా ఆప్షన్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్, ఇఫ్ కన్క్లూజన్ 1 ఈజ్ ఫాలోస్, ఒకటవ కన్క్లూజన్ మాత్రమే సరైనది అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. సెకండ్ ఆప్షన్, ఇఫ్ కన్క్లూజన్ 2 ఈజ్ ఫాలోస్, రెండో కన్క్లూజన్ మాత్రమే రైట్ అయితే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. థర్డ్ ఆప్షన్, ఇఫ్ ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ 2 ఫాలోస్ అంటాడు. కన్క్లూజన్ 1
లేదా 2 అయితే అది ఆన్సర్ 3 అవుతుంది. ఆ ఎయిదర్ ఆర్ కండిషన్ వస్తే ఏం చేయాలి నేను చెప్తాను అక్కడ. ఓకేనా, క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్తాను నేను. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, ఇఫ్ నెయిదర్ వన్ నార్ టూ ఫాలోస్, అంటే కన్క్లూజన్ 1 అలాగే కన్క్లూజన్ 2 కూడా రాంగ్ అయితే అది మనం ఫోర్త్ ఆప్షన్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్, ఇఫ్ బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ అంటాడు. ఇచ్చిన 2 కన్క్లూజన్ కూడా సరి అయినవి అయితే 5 ఆప్షన్ తీసుకోవాలి. ఓకేనా, నేను ఆ విధంగా ఇచ్చాను. నీకు ఎగ్జామ్లో ఆడు నచ్చినట్టుగా వచ్చాడు, ఆడు ఏ విధంగా ఇస్తే నువ్వు దాన్ని బట్టి నువ్వు ఫాలో అవ్వాలి. చూడండి మనకి ఏమొచ్చాయి, ఫస్ట్ కన్క్లూజన్ రైటే, సెకండ్ వన్ కూడా రైటే. సో కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్ 2 కూడా సరైనవి అయితే ఆన్సర్ ఏంటండి, ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఈ, ఫస్ట్ దానికి లాస్ట్ వన్. ఓకేనా, చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, డాలర్ అన్నాడు. ఇక్కడ ఏం డైరెక్ట్ వేస్తాను నేను, ఇక్కడ ఫార్మేషన్ అనేది డాలర్ అంటే ఇజ్ ఈక్వల్ టు, సో డి ఈక్వల్ టు ఎం. ఎంతో ఉంది పర్సంటేజ్, సో ఎం పర్సంటేజ్ అంటే గ్రేటర్ దాన్ కదా, సో ఎం గ్రేటర్ దాన్ డబ్ల్యూ. డబ్ల్యూతో ఉంది ఎట్ ద రేట్ ఆఫ్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, ఆ స్టేట్మెంట్స్ ఇస్తారు కదా మనకి, ఆడిచ్చిన స్టేట్మెంట్లో ఆ లెటర్స్ యొక్క మధ్య సింబల్స్ చూసుకోవాలి. లెస్ దెన్ ఉందా, గ్రేటర్ దెన్ ఉందా, లేదా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందా. నువ్వు బాగా అబ్జర్వ్ చేసుకొని ఆ 2 సింబల్ మధ్య సింబల్స్ అనేవి సేమ్ సైడ్ ఉంటే నీకు ఆన్సర్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇచ్చే కంక్లూజన్ బట్టి నీకు రైట్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు. అది అంటే సింబల్స్ కానీ ఒకే సైడ్ ఉంటే నువ్వు ఆన్సర్ ఓకే చెక్ చేయొచ్చు నువ్వు. అలా కాకుండా ఒక దగ్గర లెస్ దాన్ ఉండి ఇంకొక దగ్గర గ్రేటర్ దాన్ ఉందనుకో, నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పలేవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్నే చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమొచ్చింది, డి ఈజ్ ఈక్వల్ టు ఎం గ్రేటర్ దాన్ డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. నేను ఎంకి ఆర్కి రిలేషన్ తీసుకుంటాను. ఈ లోపల మధ్యలో మనకి ఏ సింబల్స్ అనేవి 2 గ్రేటర్ దాన్ లో ఉన్నాయి. సో మధ్యలో 2 గ్రేటర్ దాన్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, నువ్వు ట్రై చేయొచ్చు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రేటర్ దాన్ ప్లేస్ లో లెస్ దాన్ ఉంది అనుకోండి, అంటే ఎం లెస్ దాన్ డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, అప్పుడు ఎంకి ఆర్కి రిలేషన్ అడిగితే ఆన్సర్ నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు. చూడగానే టిక్ పెట్టేయాలి అన్నమాట. అంటే ఇచ్చిన 2 లెటర్స్ మధ్యలో ఆ బిట్వీన్ సింబల్స్ అనేవి లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉంటాయి కదా, ఆ సింబల్ సేమ్ సైడ్ ఉంటే నువ్వు ఆన్సర్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది ఆ 2 లెటర్స్ మీద రిలేషన్ అడిగితే. అలా కాకుండా ఆ మధ్యలో సింబల్స్ అనేవి 2 ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి లెస్ దాన్ ఇంకోటి గ్రేటర్ దాన్ ఉండొచ్చు, లేదా ఒక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంకోటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండొచ్చు. అంటే ఆ విధంగా ఆపోజిట్ సైడ్స్ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పలేవు, రాంగ్ అని చెప్పుకోవచ్చు ఆన్సర్. నువ్వు ఆన్సర్ ఎప్పుడైనా రైట్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ సింబల్ సేమ్ సైడ్ ఉండాలి, అంటే గ్రేటర్ దాన్ 2 గ్రేటర్ దాన్ ఉండొచ్చు, లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండొచ్చు, లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లేదా 2 లెస్ దాన్ ఉండొచ్చు. ఆ విధంగా ఉంటే నువ్వు ఆన్సర్ చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా ఆ సింబల్స్ ఆపోజిట్గా ఉంటే నువ్వు ఆన్సర్ అనేది 100% మనకు ఆన్సర్ చెప్పలేము, రాదు. ఓకే, అర్థమైంది కదా, ఆ లాజిక్ ఒక్కటి గుర్తుంచుకోండి. మనకు ఇప్పుడు స్పీడ్గా చూడండి, స్పీడ్గా. ఫస్ట్ ఆప్షన్ కన్క్లూజన్, స్టార్ అన్నాడు. స్టార్ అంటే లెస్ దాన్, సో స్టార్ అంటే లెస్ దాన్ అంటే ఆర్ లెస్ దాన్ డి. ఆర్కి డికి చూడాలి, లెస్ దాన్ డి అన్నాడు, ఆర్ లెస్ దాన్ డి అన్నా లేదా డి గ్రేటర్ దాన్ ఆర్ అన్నా ఒకటే, ఎందుకంటే గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి మనకి. సో ఎం ప్లేస్ లో డి తీసుకోవాలనుకో, ఇక్కడ డి ఉంది ఇక్కడ ఆర్ ఉంది, మధ్యలో సింబల్ సేమ్ సైడ్ ఉన్నాయి కదా, సో 2 గ్రేటర్ దాన్ ఉన్నాయి కదా, సో ఆన్సర్ అనేది రైట్. సెకండ్ది కాపీ రైట్, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అన్నా లేదా డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ అన్నా ఒకటే. డబ్ల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అన్నా లేదా డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ అన్నా ఒకటే. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు ఎం కదా, డి ఈజ్ ఈక్వల్ టు ఎం అన్నాడు. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే ఏం తీసుకుంటున్నాం మనం, డి ప్లేస్ లో కానీ ఎం ప్లేస్ లో కానీ డి తీసుకుంటే దీని నుంచి ఏమొస్తుంది మనకి, డి గ్రేటర్ దాన్ డబ్ల్యూ మాత్రమే వస్తుంది.
కానీ మనకేంటి కావాలి, టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ కావాలి. పెద్దదైనా ఉండొచ్చు లేదా సమానంగానే ఉండొచ్చు అన్నాడు మనకి కన్క్లూజన్లో. కానీ మనకు వచ్చింది ఏంటి, ఓన్లీ గ్రేటర్ దాన్ మాత్రమే వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓన్లీ ఫస్ట్ వన్ రైట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ కన్క్లూజన్ వన్ ఫాలోస్. అర్థమైందా? చాలా జాగ్రత్తగా క్లియర్గా చూసుకోవాలి. కొంచెం డిఫికల్ట్ టాపిక్, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీ 15 సెకండ్లో చేసేవచ్చు నువ్వు. నెక్స్ట్ వన్ చూడండి, కాపీరైట్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఎన్ స్టార్, స్టార్ అంటే లెస్ దెన్, సో లెస్ దెన్ వి. డాలర్, డాలర్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఎన్. చూడండి రెండు లెస్ దెన్ ఉన్నాయి కాబట్టి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. కన్క్లూజన్ చూసుకుంటే తెలిసిపోతుంది. ఫస్ట్ ఇది at the rate of greater than or equal to. సో j greater than or equal to n. సో j greater than or equal to n అన్నా లేదా n less than or equal to j అన్నా ఒకటే. చూడండి n కి j కి n j v ఇజుకోటి ఇక్కడ j ఇది. చూడండి ఇక్కడ v ప్లేస్ లో j తీసుకుంటే ఏం వస్తుంది మనకి, ఓన్లీ n లెస్ దాన్ j వస్తుంది. కానీ వాడికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు j కావాలి. సో ఆన్సర్ మనము చెప్పలేము. నెక్స్ట్ వన్, ఏ కాపీరైట్ వి. కాపీరైట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి అన్నాడు. ఇది కూడా ఎందుకంటే నీకు మనకి ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి కావాలి. నీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉంది ఇక్కడ వి ఉంది అంటే ఇది చూసుకోవాలి. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ లెస్ దెన్ ఉంది. నీకు ఒకప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమానం అవుతుంది. ఆ రెండింటి మధ్యలో రెండు ప్రక్కల రెండు దగ్గరలో కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటేనే నువ్వు ఆన్సర్ రైట్ అని చెప్పాలి. అలా కాకుండా ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఇక్కడ లెస్ దెన్ ఉంది అనుకో, నీకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది రాంగ్. సమానంగానే ఉండాలి లేదా దానికంటే చిన్నదైనా ఉండాలి అన్నాడు. కానీ ఒక దగ్గర సమానంగా లేదు కదా, సో నువ్వు ఆన్సర్ నువ్వు చెప్పలేవు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే ఖచ్చితంగా రెండు లెటర్స్ మధ్య సింబల్స్ ఈక్వల్ టు ఉండాలి. ఉంటే నువ్వు ఆన్సర్ ఎస్ అని చెప్పగలవు. అలా కాకుండా నీ కన్క్లూజన్ ఇక్కడ ఓన్లీ లెస్ దెన్ అడిగాడు అనుకో, లెస్ దెన్ అడిగాడు అనుకో, అప్పుడే ఆన్సర్ రైట్ అవుతుంది. ఇందుకు చూడండి, ఎప్పుడైనా లెస్ దెన్ అంటే ఒక దగ్గర ఈజ్ ఈక్వల్ టు సంబంధం లేదు, ఓన్లీ లెస్ దెన్ సరిపోతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అడిగితే కనుక ఖచ్చితంగా నీకు రెండు దగ్గరలో ఈక్వల్ టు సింబల్ ఉంటే నువ్వు రైట్ అని తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దీంట్లోనే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 4. స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ. చూడండి స్పీడప్ ఉండాలి. స్టార్ అంటే లెస్ దాన్ కదా, సో కే లెస్ దాన్ టీ. at the rate of అంటే greater than or equal to, so greater than or equal to b. the b తో copyright అంటే less than or equal to m. నువ్వు సింబల్ చూడాలి, వేసుకోవాలి, ఫామ్ చేసేయాలి దాన్ని. k less than t greater than or equal to b less than or equal to m. చూడండి ఇక్కడ మధ్యలో సింబల్స్ less than ఉన్నాయి, greater than ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చెప్పాను, నీకు ఇచ్చిన రెండు లెటర్స్ మధ్య సింబల్స్ అనేవి సేమ్ సైడ్ ఉంటే అయితే రెండు లెస్ దాన్ లోనే ఉండాలి లేదా రెండు గ్రేటర్ దాన్ కానీ అయ్యి ఉంటే అప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పగలవు. అలా కాకుండా టూ లెటర్స్ మధ్య సింబల్స్ అనేవి ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ కానీ లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఆ విధంగా ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పలేవు, రాంగ్ అని చెప్పేసుకోవచ్చు ఈజీగా. ఇంకా ఓకేనా? చూద్దాం. ఫస్ట్ కన్క్లూజన్, పర్సంటేజ్ టీ అన్నాడు. పర్సంటేజ్ అంటే గ్రేటర్ దాన్ అంటే m గ్రేటర్ దాన్ t కావాలి. సో m గ్రేటర్ దాన్ t అన్నా లేదా t లెస్ దాన్ m అన్నా ఒకటే. వాడు ఇప్పుడు డైరెక్ట్ కోట్లు అన్ని ఇండైరెక్ట్ గా. చూడండి ఇక్కడ మనకి m కి t కి రిలేషన్ కావాలి. సో t ఎక్కడ ఉంది, m ఎక్కడ ఉంది. సో t m రిలేషన్ కావాలి. రెండింటి మధ్యలో సింబల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో లెటర్స్ మధ్య సింబల్స్ అనేవి ఆపోజిట్ సైడ్స్ లో ఉంటే నువ్వు ఆన్సర్ ఖచ్చితంగా చెప్పలేవు. ఫస్ట్ వన్ ఈస్ రాంగ్. సెకండ్ వన్, at copyright అంటే less than or equal to, సో k less than or equal to b అన్నా b greater than or equal to k అన్నా ఒకటే. ఇప్పుడు చూడండి మనకేంటి b కి k కి రిలేషన్ కావాలి. b అంటే ఇక్కడ ఉంది, k అంటే ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్య రిలేషన్ కావాలి మనకి. సో మధ్యలో సింబల్స్ ఏమున్నాయి, ఒకటి లెస్ దాన్ ఉంది, ఇంకోటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది.
సో లెటర్స్ మీద సింబల్స్ ఆపోజిట్ సైడ్స్ లో ఉన్నాయి, సో అది కూడా రాంగే. సో రెండు ఆప్షన్లు రాంగే కాబట్టి ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇఫ్ నైదర్ వన్ నాట్ టూ ఫాలోస్. ఓకే, ఇంకా స్పీడప్ ఉండాలి ఆ విధంగా. క్వశ్చన్ చూడాలి, అదే సింబల్స్ పెట్టి నువ్వు వేసుకుని సరిపోద్ది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. b at the rate of h. సో b at the rate of అంటే greater than or equal to h. h star m, h less than m, and m dollar equal అంటే equal to n. వేసాం. Conclusions. First one at the rate of అంటే greater than or equal to. సో b greater than or equal to n రావాలి మనకి. సో b greater than or equal to n అన్నా, n less than or equal to b అన్నా ఒకటే. b కి n కి రిలేషన్ మనం చూసుకోవాలి చిన్న స్టేట్మెంట్ బట్టి. చూడండి n ఎక్కడ ఉంది, b ఎక్కడ ఉంది, అంతే కదా. n ఎక్కడ ఉంది, b ఎక్కడ ఉంది. సో m ఈక్వల్ టు n గా n గాని ఇక్కడ తీసుకోండి అనుకో, అప్పుడు n b ఇక్కడ వస్తాయి. మధ్యలో సింబల్స్ ఒకటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇంకొకటి లెస్ దాన్ ఉంది. సో రెండు ఆపోజిట్ గా ఉన్నాయి. ఆపోజిట్ గా ఆన్సర్ చెప్పగలం ఏంటి? చెప్పలేం. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. కన్క్లూజన్. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. n పర్సెంటేజ్ h పర్సెంటేజ్ అంటే గ్రేటర్ దాన్. సో n గ్రేటర్ దాన్ h మనకు కావాలి కన్క్లూజన్ ఉన్నది. సో n గ్రేటర్ దాన్ h అన్నా, h లెస్ దాన్ n అన్నా ఒకటే. చూడండి, h లెస్ దాన్ n లేదా n గ్రేటర్ దాన్ h. n ఇక్కడ h. సో m ఈక్వల్ టు n గా n గా ఇక్కడ తీసుకుంటే సో h లెస్ దాన్ n అవుతుంది. సో h లెస్ దాన్ n అన్నా లేదా h n గ్రేటర్ దాన్ h అన్నా ఒకటే. సో అదే కదా మనకు కావాలి. ఆన్సర్ ఇస్ సెకండ్ కన్క్లూజన్ ఇస్ రైట్ వన్. సో ఫస్ట్ వన్ రాంగ్ వచ్చింది, సెకండ్ వన్ రైట్ వచ్చింది కాబట్టి ఇఫ్ కన్క్లూజన్ 2 is follows, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఈజీ అన్నమాట. ఓ రెండు లెటర్స్ ఉన్నాయా, మధ్యలో సింబల్స్ చూస్తావు, సేమ్ సైడ్ ఉంటే ఆన్సర్ చెప్తాం, ఆపోజిట్ సైడ్ ఉంటే ఆన్సర్ చెప్పలేం. అది నువ్వు చూసుకోవాలన్నమాట. లాస్ట్ వన్ h percentage d, j percentage అంటే గ్రేటర్ దాన్. సో h గ్రేటర్ దాన్ j. b కాపీరైట్ j, b కాపీరైట్ j. చూడండి ఇక్కడ మనకి h కు j కి సంబంధం చూసుకోవాలి. ఆ రెండు లెటర్స్ ని బేస్ చేసుకొని ఫార్మ్ చేయాలి. ఆల్రెడీ j ఉంది కాబట్టి నేను j తో తీసుకోవాలి. కాపీరైట్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో b లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు j అన్నా, j గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు b అన్నా ఒకటే. ఎందుకంటే ఆల్రెడీ j ఉంది కాబట్టి నేను j గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు b తీసుకుంటున్నాను. నెక్స్ట్ స్టేట్మెంట్ b at the rate of f. at the rate of అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఆల్రెడీ b ఉంది కదా, సో b గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు f వేస్తాను కదా. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, f డాలర్ j డాలర్ అంటే is equal to. సెకండ్ వన్ పర్సంటేజ్ అంటే గ్రేటర్ దాన్. కొంచెం అబ్జర్వ్ చేస్తే నీకు కన్క్లూజన్ మనలో f j గురించి మనకి ఇచ్చాడు, కన్క్లూజన్ లో 2 కూడా f j గురించి ఇచ్చాడు. ఎప్పుడైనా సరే ఇచ్చిన 2 కన్క్లూజన్స్ లో సేమ్ లెటర్స్ గురించి కానీ మనకి ఇచ్చాడంటే, సేమ్ లెటర్ ఫస్ట్ కన్క్లూజన్ లో ఏ లెటర్స్ అయితే ఇచ్చాడో సెకండ్ కన్క్లూజన్ కూడా అవే లెటర్స్ ఇస్తే కొంచెం అప్పుడు ఆలోచించుకోవాలి. ఎయిదర్ ఆర్ కండిషన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎయిదర్ ఆర్ అది ఎలాగో చూద్దాం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జే అన్నాడు. ఎఫ్ ఎక్కడ ఉంది, జే ఎక్కడ ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అని చెప్పొచ్చు కన్క్లూజన్ ఈ స్టేట్మెంట్ ఉపయోగించి. ఎందుకంటే j గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు b గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు f కాబట్టి ఖచ్చితంగా j గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు f అవుతుంది. ఇప్పుడు j గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు f అంటే అర్థం ఏంటి, j అనేది f కంటే సమానంగానే ఉంటుంది లేదా j అనేది f కంటే పెద్దగైనా గ్రేటర్ దాన్ ఎక్కువ నెంబర్ అయినా అయి ఉండాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. మనకు చూడండి ఫస్ట్ కన్క్లూజన్ ఈజ్ ఈక్వల్ టు ఉంది, సెకండ్ కన్క్లూజన్ లో గ్రేటర్ దాన్ ఉంది. మనకు వచ్చిన స్టేట్మెంట్ బట్టి కన్క్లూజన్ ఏమొచ్చింది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది. అంటే సమానంగానే ఉండొచ్చు లేదా పెద్దదైనా ఉండొచ్చు అన్నాడు. మన ఫస్ట్ కన్క్లూజన్ సమానంగా ఉంటుందని చెప్పాడు.
సో సమానంగా ఉంటుందని చెప్పాడు. నువ్వు ఆన్సర్ చెప్పగలవా చెప్పలేవా? చెప్పవచ్చు, ఖచ్చితంగా చెప్తామని చెప్పి చెప్పకూడదు. ఇక్కడ మనకు వచ్చిన కన్క్లూజన్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది, కానీ ఇక్కడ ఓన్లీ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ గ్రేటర్ దాన్ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ నుంచి కానీ సెకండ్ ఆప్షన్ నుంచి ఏదో ఒకదాన్ని చెప్పొచ్చు కదా మనం. అర్థమైందా? అదే ఎయిదర్ ఆర్ కండిషన్ అనమాట. ఎయిదర్ 1 or 2 అంటే ఫస్ట్ రెండు ఇంట్లో ఏదో ఒకదాని నుంచి చెప్పగలం మనం, ఏదో ఒకదాని నుంచి. అదే ఎయిదర్ ఆర్ కండిషన్, థర్డ్ ఆప్షన్ అనమాట. ఇది ఏమైనా సింపుల్ ఏంటంటే నీకు ఎప్పుడైనా ఎయిదర్ ఆర్ కండిషన్ ఇచ్చి క్వశ్చన్లో ఇచ్చిన కంక్లూజన్లో కానీ ఫస్ట్ కంక్లూజన్లో ఉన్న లెటర్స్ అనేవి సెకండ్ కంక్లూజన్లో కానీ అవే లెటర్స్ ఉంటాయి, ఖచ్చితంగా నీకు ఏదైనా కండిషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ విధంగా? ఒక దగ్గర ఈజ్ ఈక్వల్ టు ఉండి ఇంకొక దగ్గర గ్రేటర్ దాన్ కానీ లేదా లెస్ దాన్ కానీ, లేదా ఒక దగ్గర లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఉండొచ్చు ఒక కన్క్లూజన్లో. సెకండ్ కన్క్లూజన్లో లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఉండొచ్చు. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి అది ఉంటుంది, దాన్ని బట్టి నువ్వు చెక్ చేసుకుని చూసుకోవాలి. ఎప్పుడైనా సరే కన్క్లూజన్లో లెటర్స్ కానీ సేమ్ ఉంటే నువ్వు ఏదైనా కండిషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో పాసిబిలిటీ ఉంటుంది, నువ్వు దాన్ని చూసుకోవాలి. ఓకేనా? దీంట్లోనే ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్. సేమ్ ఇక్కడ సింబల్స్ ఇచ్చాడు, వాటి మీనింగ్స్ ఏంటో మనం చూసుకోవాలి. దాన్ని బట్టి స్టేట్మెంట్స్ కన్క్లూజన్ ఆన్సర్ తీసుకొని రావాలి. ఓకే, చూద్దాం. $A means A is not smaller than B. చూడండి మనకు మూడు ఈ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ టు, ఈ మూడు సింబల్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ టు. లెస్ దాన్ అంటే స్మాల్, గ్రేటర్ దాన్ అంటే బిగ్, ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు. సో A is not smaller than B. A అనేది B కంటే స్మాలర్ దాన్ కాదు. సో నాట్ స్మాలర్ దాన్ B, స్మాలర్ దాన్ కాదు అంటే లెస్ దాన్ కాదు అంటే ఇంకేమున్నాయి? గ్రేటర్ దాన్ అని అవ్వచ్చు లేదా ఈజ్ ఈక్వల్ టు అవ్వచ్చు. నాట్ స్మాలర్ దాన్ B, A is not smaller than B అంటే A అనేది B కంటే స్మాలర్ దాన్ కాదు అంటే అర్థం ఏంటి? A అనేది B కంటే గ్రేటర్ దాన్ అని అవ్వచ్చు ఆర్ ఈక్వల్ టు అవ్వచ్చు. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవడానికి ఛాన్స్ ఉంటుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే లెస్ దాన్ కాదు అన్నాడు కాబట్టి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. A as B means A is not greater than B. సో గ్రేటర్ దాన్ కాదు అన్నాడు, ఇంకేమున్నాయి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. చూడు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. A is not greater than B. A అనేది B కంటే గ్రేటర్ దాన్ కాదు అంటే అర్థం ఏంటి? గ్రేటర్ దాన్ కాకపోతే లెస్ దాన్ అని అవ్వాలి లేదా స్మాల్ ఈజ్ ఈక్వల్ టు అవ్వాలి. పెద్దది కాకపోతే చిన్నగానే ఉండాలి లేదా సమానంగానే ఉండాలి. అయిపోయింది. నెక్స్ట్ A at the rate of B means A is neither smaller than nor equal to B. Neither smaller than nor equal to B. చిన్నది కాదు, ఈజ్ ఈక్వల్ టు కాదు. సో లెస్ దాన్ కాదు, ఈజ్ ఈక్వల్ టు కాదు అంటే ఇంకేముంది? గ్రేటర్ దాన్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. A copyright B means A is neither greater than nor smaller than B. Neither greater than nor smaller than అంటే greater than కాదు, smaller than కాదు అంటే greater than కాదు, less than కాదు, greater than కాదు, less than కాదు అంటే ఇంకేముంది? ఈజ్ ఈక్వల్ టు అవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్. A percentage B means అన్నాడు. A percentage B means A is neither greater than nor equal to B. neither greater than nor equal to అంటే గ్రేటర్ దాన్ కాదు, ఈజ్ ఈక్వల్ టు కాదు. సో గ్రేటర్ దాన్ కాదు, ఈజ్ ఈక్వల్ టు కాదు అంటే ఇంకేముంటుందండి? లెస్ దాన్ అవుతుంది అది. ఓకేనా? టూ సింబల్స్ అనేవి నువ్వు పర్ఫెక్ట్గా ఖచ్చితంగా రైటే చేయాలి. ఏ ఒకటి రాంగ్ చేసినా నీ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కూడా రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ అంటే రాంగ్ అయిపోతాయి. ఓకే, అది ఇచ్చిన మీనింగ్స్ అనే సింబల్స్ యొక్క మీనింగ్స్ నువ్వు పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థం చేసుకొని 100% నువ్వు రైటే తీసుకోవాలి, రాంగ్ చేయకూడదు అక్కడ. ఎందుకంటే మనకి మెయిన్ అక్కడే ఉంటుంది. ఆ సింబల్స్ని బేస్కొని మన క్వశ్చన్స్ అన్నీ ఇస్తారనమాట. సో అక్కడ నువ్వు రాంగ్ చేస్తే మన ఆన్సర్ రాంగ్ అయిపోతాయి. ఓకేనా? అది ఇచ్చిన మనకి మీనింగ్ ఏంటో క్లియరిటీ చదువుకోవాలి. ఓకే, ఇంకా చూడండి క్వశ్చన్ స్పీడప్ ఉండాలి. ఇంకా పర్సంటేజ్ సింపుల్ అండి, లెస్ దాన్. సో H లెస్ దాన్ J. కాపీరైట్ అంటే కాపీరైట్ ఈజ్ ఈక్వల్ టు PN at the rate of greater than B.
సారీ ఆర్, ఓకేనా, తీసుకొచ్చాను నేను ఫామ్లో. హెచ్ లెస్ దాన్ జి ఈజ్ ఈక్వల్ టు ఎన్ గ్రేటర్ దాన్ ఆర్. చూడండి ఇక్కడ మధ్యలో సింబల్ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నాయి, మూడు ఇచ్చాడు, ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి. క్వశ్చన్ చాలా క్లారిటీగా చూసుకోవాలి. ఆర్ పర్సంటేజ్ జే అన్నాడు ఫస్ట్ కన్క్లూజన్. పర్సంటేజ్ అంటే లెస్ దాన్, సో ఆర్ లెస్ దాన్ జే అన్నా జే గ్రేటర్ దాన్ ఆర్ అన్నా ఒకటే. చూడండి జే ఎక్కడ ఉంది, ఆర్ ఎక్కడ ఉంది. సో జే ఇజ్ ఈక్వల్ టు ఎన్ కాబట్టి మేము ఎన్ ప్లేస్ లో కానీ జే తీసుకుంటే దీని ప్రకారం జే గ్రేటర్ దాన్ ఆర్ వస్తుంది. సో జే గ్రేటర్ దాన్ ఆర్ అన్నా ఆర్ లెస్ దాన్ జే అన్నా ఒకటే అని చెప్పాం. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఎట్ ద రేట్ ఆఫ్ అంటే ఏంటి, గ్రేటర్ దాన్, హెచ్ గ్రేటర్ దాన్ జే. సో హెచ్ గ్రేటర్ దాన్ జే అన్నా జే లెస్ దాన్ హెచ్ అన్నా ఒకటే. ఇప్పుడు హెచ్ కి జే కి రిలేషన్ చూసుకోవాలి. ఇక్కడ ఇస్తుంది ఫస్ట్ దాంట్లోనే హెచ్ లెస్ దాన్ జే అన్నాడు. సో హెచ్ లెస్ దాన్ జే, మనకి హెచ్ లెస్ దాన్ జే వచ్చింది, కానీ మనకేంటి కావాలి, హెచ్ గ్రేటర్ దాన్ జే కావాలి. సో సెకండ్ వన్ ఇస్ ద రాంగ్ వన్. థర్డ్ వన్ చూడండి, ఎన్ అట్ ది రేట్ ఆఫ్ హెచ్ అన్నాడు. ఇప్పుడు ఎన్ కి హెచ్ కి రిలేషన్, ఇక్కడ జే ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఉంది కదా. సో జే ప్లేస్ లో కాసేపు ఎన్ తీసుకుంటే ఇప్పుడు హెచ్ లెస్ దాన్ ఎన్ అవుతుంది. సో అట్ ద రేట్ ఆఫ్ అంటే గ్రేటర్ దాన్ ఇక్కడ. సో ఎన్ గ్రేటర్ దాన్ హెచ్ అన్నా హెచ్ లెస్ దాన్ ఎన్ అన్నా ఒకటే. థర్డ్ వన్ కూడా రైటే. సో ఆప్షన్ లో చూసుకుంటాం. కన్క్లూజన్ 1 and 3 ఎక్కడ ఉందో అక్కడికి టిక్ చేసుకోవడమే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అట్ ద రేట్ ఆఫ్ అన్నాడు అంటే గ్రేటర్ దాన్, సో m greater than j. డాలర్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు t. కాపీరైట్ అంటే ఈజ్ ఈక్వల్ టు n. పేసన్. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. ఫస్ట్ వన్ n as j అన్నాడు. s అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు j అన్నా j గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అన్నా ఒకటే. ఇప్పుడు n కి j కి రిలేషన్ చూసుకోవాలి. n అంటే ఇక్కడ ఉంది, j అంటే ఇక్కడ ఉంది, మధ్యలో సింపుల్ సేమ్ ఒక నో ప్రాబ్లం. సో t is equal to n కాబట్టి t ప్లేస్ లో n తీసుకుంటే సో j గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n వస్తుంది. సో j గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అన్నా n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు j అన్న ఒకటే కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ కన్క్లూజన్ చూద్దాం. పర్సంటేజ్ అన్నాడు. పర్సంటేజ్ అంటే ఏంటి, లెస్ దాన్. సో t లెస్ దాన్ m. సో t లెస్ దాన్ m అన్నా m గ్రేటర్ దాన్ t అన్నా ఒకటే. ఇప్పుడు t కి m చూడండి, m ఎక్కడ ఉంది, t ఎక్కడ ఉంది, మధ్యలో సింబల్ సేమ్ సైడ్ ఉన్నాయి కానీ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఇక్కడ మనకి t లెస్ దాన్ m అన్నా m గ్రేటర్ దాన్ t అన్నా ఒకటే కదా. సో మనకి ఏంటి ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో m గ్రేటర్ దాన్ t అని రావడానికి ఛాన్స్ ఉంటది. సెకండ్ వన్ కూడా రైటే. అదే నీకు ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు అనుకోండి, అప్పుడు రాంగ్ అయిపోద్ది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే ఏమన్నా ఖచ్చితంగా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కావాలనుకున్నా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కావాలనుకున్నా, ఆ రెండు లెటర్స్ మధ్య సింబల్స్ కూడా ఖచ్చితంగా ఈక్వల్ తోనే ఉంటేనే నువ్వు ఆన్సర్ రైట్ అని చెప్పాలి. అలా కాకుండా ఒక దగ్గర గ్రేటర్ దాన్ ఉండి ఇంకొక దగ్గర గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండి నీకు ఇచ్చిన క్వశ్చన్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కావాలనుకో, ఇప్పుడు అది రాంగ్ అయిపోతుంది. సో నీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కావాలన్నా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్ అవ్వాలన్నా ఖచ్చితంగా ఆ రెండు సింబల్స్, ఆ రెండు లెటర్స్ మీద సింబల్స్ అనేవి అక్కడ కూడా ఈక్వల్ టు రిలేషన్ ఉంటేనే నువ్వు ఆన్సర్ రైట్ అని చెప్పగలుగుతావు. అదే నీ కన్క్లూజన్ లో ఈక్వల్ లేకుండా గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉందనుకో, నీకు అక్కడికి వచ్చిన స్టేట్మెంట్ లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉన్న, ఈక్వల్ టు సింబల్స్ ఉన్నా లేకుండా నో ప్రాబ్లం రైట్ అని చెప్పుకోవచ్చు నువ్వు ఆన్సర్. అర్థమైంది కదా, చాలా జాగ్రత్తగా వినండి. సెకండ్ వన్ కూడా రైటే. ఇప్పుడు థర్డ్ వన్, ఎట్ ది రేట్ ఆఫ్ అంటే గ్రేటర్ దాన్ m గ్రేటర్ దాన్ n అన్నాడు. సో m గ్రేటర్ దాన్ n అన్నా n లెస్ దాన్ m అన్నా ఒకటే. n కి m కి చూడండి ఇక్కడ t ప్లేస్ లో తీసుకున్నాం అనుకోండి, n ఇక్కడ వస్తుంది. సో m ఇక్కడ ఉంది, సో గ్రేటర్ దాన్ కాబట్టి m గ్రేటర్ దాన్ n అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా రైటే. చూడండి t ఈజ్ ఈక్వల్ టు n కదా, సో t ప్లేస్ లో తీసుకుంటాను. ఇప్పుడు m గ్రేటర్ దాన్ j గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అవుతుంది. ఇక్కడ రెండు గ్రేటర్ దాన్ కాబట్టి m గ్రేటర్ దాన్ n అనడం ఛాన్స్ ఉంటుంది. సో మూడు రైటే. ఆల్ ఇస్ ట్రూ. 3 కన్క్లూజన్ కూడా రైటే. నెక్స్ట్ వన్ చూడండి. ది కాపీరైట్ అంటే ఈజ్ ఈక్వల్ టు,
సో డి ఈక్వల్ టు కే, కేతో ఎస్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఎట్ ది రేట్ ఆఫ్ గ్రేటర్ దాన్ పి. ఎస్ అంటారా కన్క్లూజన్స్ ఎట్ ది రేట్ ఆఫ్ అంటే గ్రేటర్ దాన్ పి గ్రేటర్ దాన్ డి. సో పి గ్రేటర్ దాన్ డి అన్నా డి లెస్ దాన్ పి అన్నా ఒకటే. పికి డికి సంబంధం చూసుకోవాలి. చూడండి పికి డికి పి ఎక్కడ ఉంది డి ఎక్కడ ఉంది, మధ్యలో సింబల్స్ ఆపోజిట్ గా ఉన్నాయి. ఇక్కడ గ్రేటర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది. లెటర్స్ మధ్య సింబల్స్ ఆపోజిట్ గా ఉంటే ఆన్సర్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందండి? ఆన్సర్ ఈజ్ రాంగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్. నువ్వు చూడవసరం లేక రెండు సేమ్ సైడ్ నువ్వు చెక్ చేసుకోవుతుందా లేదో. రెండు సేమ్ సైడ్ లేకపోతే ఆపోజిట్ సైడ్స్ ఉంటే నువ్వు ఖచ్చితంగా రాంగ్ అని చెప్పేయచ్చు. నెక్స్ట్ ఎస్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి కావాలి. సో కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి అన్నా పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అన్నా ఒకటే. కే కి పి కి రిలేషన్, కే ఎక్కడ ఉంది పి ఎక్కడ ఉంది, కేపి కేకి పి రిలేషన్ మధ్యలో సింబల్స్ ఏమున్నాయి ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి. సో ఆపోజిట్ ఉంటే ఆన్సర్ చెప్పలేం. సెకండ్ వన్ కూడా రాంగ్. థర్డ్ వన్ ఎఫ్ డాలర్ డి అన్నాడు. డాలర్ 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 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అన్నా డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అన్నా ఒకటే. చూడండి డి ఈజ్ ఈక్వల్ టు కే కదా, సో కే ప్లేస్ లో డి తీసుకోండి అనుకోండి. సో డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ వస్తుంది. సో డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అన్నా ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అన్నా ఒకటే. కాబట్టి ఇచ్చిన థర్డ్ కంక్లూజన్ అనేది రైట్. సో మీకు ఆప్షన్ లో ఇఫ్ కన్క్లూజన్ 3 ఫాలోస్ అని ఎక్కడ ఉంటుందో అక్కడ టిక్ చేసుకోవడమే. తీర్మానం 3 మాత్రమే సరి అయినది. ఓకేనా? ఇంక ఈ టైప్ కోసం ఎన్ని చెప్పు ఇలాగే ఉంటాయి. మీరు ఏం చేయాలంటే ఆ సింబల్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతిదీ కూడా 1-2 సార్లు చూసుకున్నట్టుగైతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. 1 or 2 times కొంచెం చూసి ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అయిపోద్ది అనమాట. ఒకటే లాజిక్ ఏంటి, లెటర్స్ మధ్య సింబల్స్ అనేవి సేమ్ సైడ్ ఉంటే నువ్వు ఆన్సర్ చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ లెటర్స్ మధ్య సింబల్స్ అనేవి ఆపోజిట్ సైడ్స్ లో ఉంటే నువ్వు ఇంకేం చెక్ చేసిన అవసరం లేదు, రాంగ్ అని చెప్పి నువ్వు తీసుకోవచ్చు దాన్ని. ఏదైనా కండిషన్ ఎప్పుడు వస్తుంది మనకి, ఇచ్చిన కన్క్లూజన్ లో ఫస్ట్ కన్క్లూజన్ లో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో సెకండ్ కన్క్లూజన్ కూడా అవే లెటర్స్ కానీ ఉంటే అప్పుడు వాటి సింబల్స్ చూసుకొని దాని ప్రకారం నువ్వు ఏదైనా కండిషన్ అవుతుందో లేదో నువ్వు చెక్ చేసుకోవాలి. అలాగని ఇచ్చిన 2 కన్క్లూజన్ లెటర్స్ ఏమి ఉన్నాయి ఎదురా వస్తుందని చెప్పకూడదు. అంటే ఆ విధంగా ఉంటే రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తాను నేను. సో ఏదైనా కానీ రాకపోతే అయితే ఎదురు 1 అయినా 2 ఒకటోదైనా రైట్ అవ్వచ్చు, లేదా రెండోదైనా రైట్ అవ్వచ్చు, లేదా 2 కూడా రైట్ అవ్వచ్చు. ఇచ్చిన క్వశ్చన్ ఫార్మేషన్ బట్టి నువ్వు చూసుకోవాలి. ఏదైనా కండిషన్ మాత్రం ఆ విధంగా రావడానికి ఛాన్స్ ఉంటుందని నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే ఈ టాపిక్ అనేది ఆడిచ్చిన మీనింగ్ ఇస్తాడు, అంటే సింబల్ యొక్క మీనింగ్ ఇస్తాడు. ఆ మీనింగ్ నువ్వు చాలా జాగ్రత్తగా చదువుకొని ఆ సింబల్ నువ్వు ఫామ్ చేయాలి. అంటే లెస్ దెన్ అవుతుందా, గ్రేటర్ దెన్ అవుతుందా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అవుతుందా, లేదా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అవుతుందా, లేదా ఈజ్ ఈక్వల్ అవుతుందా అనేది నువ్వు ఆ ఫార్మేషన్ క్లారిటీగా చాలా 100% కరెక్ట్గా చేసావు అనుకో, నీకు ఏవో క్వశ్చన్ కూడా రాంగ్ అవ్వదు. నువ్వు ఎక్కడైనా నువ్వు రాంగ్ చేస్తావు అనుకో, నీకు క్వశ్చన్ కూడా రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఓకే, అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.